అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. మన రహీం భాయ్ మీ అందరికీ తెలుసు, ఏదో చెప్పాలనుకుంటున్నాడు అల్లాహ్ గురించి. వాళ్ళ ఊరికి తీసుకొని వచ్చాడు, మంచి లొకేషన్కి తీసుకొచ్చాడు. చూశారు కదా, అంతా కాలం మీద కూర్చొని హాయిగా సర్వలోకాల సృష్టికర్త గురించి మనం మంచి విషయాలను తెలుసుకుందాం. ఈసారి రహీం భాయ్ మాట్లాడతాను, నేను మాట్లాడను. ఆయనైతే చెప్పాలనుకుంటున్నాను, మీరందరూ కూడా ఓపిక్గా శ్రద్ధగా వినండి. చెప్పు రహీం భాయ్, ఏం చెప్పాలనుకుంటున్నావు? నువ్వు చెప్పు. చెప్పు. అందరూ దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి ఆరాధించాలని, దేవుణ్ణి నమ్మాలని అందరూ చెప్తారన్నా. మా దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప అని చెప్తానా. కానీ ఖురాన్ చెప్పేది అదేమీ చెప్తానా. దేవుడిని ఎందుకు ఆరాధించాలంటే మనము అదేనా బతుకున్నప్పుడు దేవుడికి భయపడతా ఉండాలని దేవుడిని ఆరాధించాలన్నా. మనం మన స్వార్థం అన్నా ఉండేది అంటే రేపు అనే రోజు అదే నరకానికి పోకుండా ఇక్కడ భూమి మీద తప్పులు చేయకుండా ఉంటే దేవుడికి భయపడటం వల్ల అదే మనం ఆయన నమ్మటం ద్వారా అన్నా మనం భయపడతామన్నా. భయపడటం ద్వారా మనం మంచిగా ఉంటాం అదనా. ఇప్పుడు ఎంతో మందిని ఎవరిని ఆరాధిస్తున్నారన్నా, వాళ్ళని ఆరాధించడం అయినప్పటికి కూడా తప్పులు చేస్తారన్నా. ఇక్కడ ఖురాన్ ఏంటంటే ఆరాధించడం ద్వారా కూడా తప్పులు చేస్తా ఉన్నా. ఎందుకు చేస్తారు తప్పులు? ఆరాధిస్తా కూడా దేవుణ్ణి అంటే వాళ్ళకి దేవుణ్ణి ఎలా ఆరాధించడం అంటే ఏదో తెలియదనా. దేవుణ్ణి ఆరాధించడం అంటే అసలు దేవుణ్ణి ఆరాధించడం అంటే ఏందో తెలియదు చాలా మందికి. అసలు దేవుణ్ణి ఆరాధించడం అంటే ఏంది అంటే మనం అదేనా మనకి ఈ భూమి ఆకాశాలు మొత్తాన్ని చూసి ఒక ఆయన ఉన్నాడని మనం నమ్మి రేపు ఇక్కడ తప్పులు చేస్తే అక్కడ అదే రేపు స్వర్గ నరకాలు ఉంటాయనా, అక్కడ శిక్షిస్తాడనా. అదేనా, అది దానికోసం నమ్మాలనా. దేవుడి అసలు దేవుణ్ణి ఆరాధించడం ఏంటంటే, దేవుణ్ణి ఆరాధించడం నువ్వు చెప్పినట్టు ఈ భూమి ఆకాశాలని, ఈ సర్వ సృష్టిని, మానవుల్ని, జంతువుల్ని, వృక్షాలని, క్రిమికీటకాలని మొత్తాన్ని చూసి కూడా దేవుడు ఉన్నాడు అని చెప్పి నమ్మి, ఎవరైతే మనం సృష్టించారో ఆ సృష్టికర్తని మనం గుర్తించి ఆయన చెప్పినటువంటి ఆజ్ఞల ప్రకారంగా మనం నడుచుకోవాలి. దేవుడు ఆ ఆజ్ఞలు ఏంటి ఖురాన్ ఇచ్చాడు మన గ్రంథం. ఆ ఖురాన్ మొత్తం రాసుకొని వచ్చాడు అతను, మొత్తం బుక్ అంతా ఖురాన్ మొత్తం. చెప్పు. ఫస్ట్ గా దేవుడిని ఎలా నమ్ముకుంటానా, ఆయన అదేనా భూమి మీదకి రాడనా. భూమి మీదకి రాడు. ఒకవేళ మనిషిగా వచ్చినా అనుకోనా, కొన్ని మంది ఏమంటే మేము ఉప్పు కారాలు తినేవాళ్ళవి, మాకు ఇవన్నీ ఒకటే, నువ్వు దేవుడు కాబట్టి ఎటో బతికేసావు అని అంటారన్నా. దేవుడు అసలు భూమి మీదకి ఎందుకు రాడంటే, దేవుడు భూమి మీదకి వస్తే మనిషి తన పని చేసుకోవడం మానేసి ఇంకా దేవుడిని చూడడం, దేవుడి గురించికే వెళ్ళిపోతాడు మొత్తం. అందుకోసం దేవుడు మనిషి కనిపించడు, దేవుడు మనిషి దగ్గరికి దేవుడు రాలా. అంతేనా. కానీ సృష్టి ద్వారా కళ్ళు చూపించాడు, ఇదిగోరా ఇదే నా అద్భుతం, చూసుకో, మంచిగా బ్రతుకు. ఒకవేళ దేవుడే మనిషి రూపంలో ధరించి వచ్చాడు అనుకోనా, మనిషి రూపంలో ఉన్నాడు అనుకోనా, అడుగుతారు మేము ఉప్పు కారం తినేవాళ్ళవి, మాకు ఇవన్నీ చేయాల్సిందే, నువ్వంటే దేవుడు ఎట్టవైనా బతికేసావు అని. ఇప్పుడు ఏసాల స్థలం అంట్లానా, ఆయన దేవుడిని అనుకుంటున్నారు చాలా మంది తెలియక. అంటే యేసుక్రీస్తు వారనా, ఆయన కూడా ఇప్పుడు అడుగుతానా. ఇప్పుడు తప్పులు చేసి ఒకవేళ ఆయన దేవుడు అయితే ఖచ్చితంగా అడుగుతానా. ఇప్పుడు నువ్వైతే అట్ట బతికేసావు, నువ్వు పెళ్లి చేసుకోకుండా మేము పెళ్లి చేసుకున్నావా అని ఖచ్చితంగా ప్రశ్నిస్తానా. అలా ప్రశ్నించకుండా ఉండాలంటే దేవుడు ఒక ఆయన కంటికి కనిపించడు. అవును, భగవద్గీతలో ఉంటుందనా, బైబిల్లో ఉంటుంది. బైబిల్ చదివావా? అక్కడక్కడనా, అక్కడక్కడ చదివావు. ఆయన ఎవరు చూడలేరనా. బైబిల్లో కానీ భగవద్గీతలో కూడా విగ్రహారాధన ఉండదనా, కానీ పెట్టారు. అదేనా వాళ్ళు అదే హిందువులు ఏం చదవలేదనా, వాళ్ళ దాంట్లో కూడా విగ్రహారాధన తప్పని చెప్తారనా. అది ఇంకేం చెప్పాలనుకుంటున్నావు? అంటే దేవుడు ఏమేమి చెప్పాడంటే అదేనా, ఏమేమి చెప్పాడు అదే ఖురాన్ లో ఫస్ట్ కాడి నుంచి అదేనా సూరా లుక్మాన్ లో అదేనా ఒక చిన్నపిల్ల ఉన్నప్పుడు ఏమేమి చెప్పాలి, ఏమేమి నేర్చుకోవాలని అన్నీ చెప్తున్నా. అది పుట్టినప్పటి నుంచి ఒక మనిషిని ఏ విధంగా గైడెన్స్ చేయాలి. అదేనా అంటే ఓ కుమార దైవాజ్ఞలు స్థాపించు అని వాళ్ళు నమాజ్ అని రాశానా. అంటే నేను దైవాజ్ఞలు రాశాను, నమాజ్ అని కాకుండా దైవాజ్ఞను స్థాపించు. అది దైవాజ్ఞలు అంటే ఈ భూమి మీద మనం చేసే పనులు అంతేనా, అవి చేయటమే దేవుడు ఆరాధన. అవి నమాజ్ అని రాశాను. ఓకే, వెల్ సూపర్. మంచి పనులు చేయమని బోధిస్తూ ఉండు. అంటే మంచి పనులు చేయమంటే
చేయమని, అంటే తాను చేయాలన్న ఫస్ట్ అన్న. చెడు నుంచి వారించు, నీకు ఏ కష్టం వచ్చినా వహించని, ఇవి సహనం పేరుతమైన పనులే అని చెప్తున్నా. ప్రజలు నీ నుండి నిర్లక్ష్యంగా ముఖం తిప్పుకోకు, అంటే ప్రజల వైపు నువ్వు మొహం తిప్పుకోకని. అవునా? అది నిక్కుతూ నడవకు, అంటే ఇట కొంతమంది చొక్కా తీసేసి ఏదైనా అహంకారంతో నడవకు, అబద్ధాలు చెప్పబాకు, డావు మాటలు చెప్పబాకు, లేనిది ఉన్నట్టుగా చెప్పబాకు. ప్రజల్ని గౌరవించు, ప్రజల పట్ల మంచిగా ఉంటే ఆ ప్రజలు కూడా నీ పట్ల మంచిగా ఉంటారు. అది నిశ్చయంగా దేవుడు అదిరిపోవటం పడేవాడిని గర్వంకారం గర్వంగా ఉండేవాడిని ఇష్టపడ్డా, మిడిసి పడేవాడిని వీడిని ఇష్టపడ్డు. నీ నడకలో ఉందతనాన్ని పాటించు, అవునులే ఏం కాలే, నీ కంఠస్వరం మధురంగా ఉండేలా జాగ్రత్త పడు. స్వరాలు అన్నింటిలో కల్లా అత్యంత చెడ్డది గాడిద స్వరం. అంటే విషయం ఏంటంటే నిదానంగా మంచిగా పక్కన వాళ్ళు అర్థం చేసుకునేలాగా చెప్పు అని అర్థం. మంచిగా సహృదయ భావంతో మంచిగా చెప్పు. అంటే ఇవన్నీ చేయటమే దేవుడిని ఆరాధించడం, అంటే ఇవన్నీ నేర్పిస్తాడు మనిషి కన్నా. అవునులే, ఇప్పుడు ఇవన్నీ ఇదే అది మొత్తం 49వ సూర అల్ హుజరాత్ లో 11వ ఓ విశ్వాస పురుషులతో ఎగతాళి చేయకూడదు, అంటే ఒక మనిషి ఇంకొక మనిషిని ఎగతాళి చేయకూడదు అనేది దీని అర్థం. ఇది చూస్తే అంతటా కూడా మంచిగా నడుచుకో. మళ్ళీ 49:12 విశ్వసించిన వాళ్ళ ఎంతో మంది ఎన్నో అనుమానాలకు దూరంగా ఉండండి, ఎందుకంటే కొన్ని అనుమానాలు పాపాలకు ఎందుకు వస్తాయి. అంటే అనుమానించకండి, ఎవరిని అనుమానించకండి. అనుమానం కూడా పాపకి ఎందుకు వస్తుంది. చాలా మంది భార్యలని కూడా అనుమానిస్తుంటారు, స్నేహితులను అనుమానిస్తారు, వీడికి 10 రూపాయలు ఇస్తే ఇది ఇస్తాడో ఈడో అని. కానీ చాలా మంది ఈ రోజుల్లో ఇట్లేదే, కానీ ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. అది ఈయనోళ్ళు ఉన్నారు, ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. మనం తెలుసుకోవాలి. అది అనుమానించబోకు, అవి పాపాల కిందకు వస్తాయి. సూర అల్ మైదా 5:90 వాక్యం ఖురాన్లో విశ్వాసాలుగా మత్తు పదార్థాలకు, జోతాలకు, దైవేతర బలిపీఠాల ద్వారా అదృష్టాన్ని పరీక్షించుకోకూడదు. అంటే ఇదేంటంటే మద్యం వద్దు, బెట్టింగ్లు, ఈ రోజుల్లో క్రికెట్ బెట్టింగ్లు ఎన్ని అయిపోతున్నాయి. అప్పట్లో అంటే అయ్యి ఇప్పుడంతా బెట్టింగ్లు, వీటన్నిటికి దూరంగా ఉండండి. ఈ చాడీలు కూడా చెప్పుకోకండి, చాడీలు చెప్పకపోకండి. దీంట్లో 12 చాడీలు చెప్పుకోవద్దు. అంటే ఒక మనిషి పోతా ఉంటే అతను చూసి చాడీలు. ఆ మనిషికి ఎట్టుంటదంటే, నా ముందుకు వచ్చారనుకో, షరీఫా నువ్వు అంతా మంచోడువా, నువ్వు నీట్గా అంతా బాగా మంచి మాటలు చెప్తావు, అందరికీ బాగుంటావు అంటావు. మళ్ళీ మనం వెళ్ళిపోగానే వేరేవాడు వచ్చానుకో, ఓడు ఏదో తప్పు, అంటే మనం తప్పు చేసామో చేయలేదు, మనం చేసే తప్పు ఇంకే నువ్వు 100 మంచి పనులు చేయి, గుర్తురావు. అంతేనా? ఇదే మన వెనకాల చాడీలు చెప్పమంటే, నువ్వు 1000 కాదు 1,00,000 మంచి పనులు చేయి, గుర్తురావు. నువ్వు చేసిన ఒకే ఒక తప్పు గుర్తు వచ్చేస్తుంది. ఇవే చాడీలు చెప్పడం అంటే. ఇవన్నీ 5:90 తర్వాత ఖురాన్ 2వ సూర 215 నుంచి 219 వరకు. తామేం ఖర్చు చేయాలని ప్రజలు అడుగుతున్నారు కదా, వారికి చెప్పు, మీరేం ఖర్చు పెట్టినా అందులో మీ తల్లిదండ్రులకు, మీ సమీప బంధువులకు, అనాథలకు, అగత్య పరులకు, బాటసారులకు వారి హక్కు ఉంటుంది. కాబట్టి మీరు ఏం ఖర్చు చేసినా నిశ్చయంగా దైవంకు తెలుస్తుంది. వీళ్ళ ఖర్చు చేయాలి. అనాథలకి, బంధువులకి, ఒకవేళ మనకి తెలియని వారికి కూడా, అంటే ఒకవేళ తెలియని వారు కూడా ఏదైనా అవసరం అని చెప్పి వస్తే వాళ్ళకి ఇవ్వడం అని. అగత్య పరులు అంటే వీళ్ళకి కూడా ఇవ్వండి అని. ప్రజలు నిన్ను మత్తు గురించి, జోతం గురించి అడుగుతున్నారు కదా, వీళ్ళు 2 పాపం అండి. మత్తు, జోతం అనేది 2 కూడా పెద్ద పాపాలు అయ్యి, అన్నిటికంటే పెద్ద పాపాలు అయ్యి. అంటే ఇక్కడ ఏంటంటే ఖర్చు, మంచి వాళ్ళకి ఖర్చు చేయండి. అవసరం అంటే దేవుడు ఎటుంటుందంటే, నీ 1 కోటి రూపాయలు ఇచ్చి నాకు 10,000 ఇచ్చాడు అనుకో, నీ అర్థం ఏంటంటే నాకు దేవుడు ఎక్కువ ఇచ్చాడు, నువ్వు దాచిపెట్టుకోవాలని కాదు, అవతల వాళ్ళకి ఈయన వాళ్ళకి ఖర్చు పెట్టాలని నా ఉద్దేశం. అంతేనా? కానీ జనాలు అది అర్థం కావడంలా. మన రహీం భాయ్ మంచి పాయింట్లు రాసుకొని వచ్చాడు. ఒక మనిషి జీవన విధానం ఎలా ఉండాలి, దేవుణ్ణి ఎలా ఆరాధించాలి, ఇదే ఆరాధించడం అంటే. ఈ ఆజ్ఞలు పాటించడమే దేవుణ్ణి ఆరాధించడం. అసలు ఏంటంటే ఈ మదర్సాలలో ఇట్లాగ ఖురాన్ వాక్యాలు కానీ బోధిస్తే ఎంతో మంది బాగుపడిపోతారు. ముస్లిం సమాజం చాలా వరకు బాగుపడిపోద్ది ఈ మదర్సాలలో ఈ ఖురాన్ బోధించటంలే. ఇదేంటంటే ఒక మతం లాగా చేసేసారు. ఏంటంటే ఇప్పుడు అరబ్బులు గడ్డం పెడితే అందరూ గడ్డం పెట్టాలి, వాళ్ళు లాల్చీ పైజామా వేసి అందరూ లాల్చీ పైజామా వేసాలి, ఈ విధంగా చేసేసారు. దేవుడు అన్ని ప్రాంతాల్లోకి ప్రవక్తలు పంపించాడు, అన్ని భాషల్లోకి ప్రవక్తలు. అంటే
ఏ భాషలో ఏ అలవాట్లు వాళ్ళకు ఉంటాయి. అంతేనా? ఇదేం జరుగుతుంది, అందరూ ఒకేలా గడ్డం పెట్టి ఒకడెవడో తీవ్రవాది వాడు గడ్డం పెట్టాడని చెప్పి ప్రపంచంలో అందరూ అట్టే అనుకుంటారు. అంతేనా? అవునా కదా? వాడెవడో ఒకటి తప్పు చేసి మీరందరూ ఈ వేషధారులందరూ తప్పు చేసే వాళ్ళు, ఇది సమాజం చెడిపోదు. అర్థం కదండి. మన ప్రాంతంలో మనం ఎలా జీవించాలో అలా జీవించాలా. మనం ఏ భాష మాట్లాడాలో అదే భాష మాట్లాడాలి. అరబీకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇప్పుడు నేను తెలుగులో ఛానల్ పెట్టా. తెలుగులో ఛానల్ పెడితే కొందరు వచ్చారు మసీదు వాళ్ళు, తెలుగులో ఎందుకు చెప్తున్నావు నువ్వు, అసలు తెలుగులో ఖురాన్ మాట ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు, తెలుగులో ఖురాన్ వాక్యాలు ఎందుకు చెప్తున్నావు నన్ను, రే పిచ్చాడా పోరా పక్క అని చెప్పా. వేరే ఎవరైతే భయపడిపోతాడు, అబ్బా ఏంద్రా నన్ను బెదిరిస్తున్నాడు. నేను కూడా ఎన్నో అక్క మొక్కలు దిగి నేను ఇంత స్టేజ్కి వచ్చాను కాబట్టి అలాంటి వాళ్ళని ఎంతో మందిని తరివేస్తా. కానీ వీళ్ళని కామెంట్ చెప్తున్నా మీకు. అందుకోసం చాలా మంది తెలుగులో మనం తెలుగులో మాట్లాడబట్టి అందరికీ తెలుస్తుంది ఇస్లాం అంటే ఏందనేది. అవునా కదా? లేకపోతే ఎవరికి తెలుస్తుంది? ఇట్లా అనమాట. ఈ మా హదీసులు ఈ కాకుండా ఖురాన్ నేర్పిస్తే అందరికి బాగుంటుంది, అర్థమయ్యే భాషలో నేర్పించాలి. అవునా కదా? ఏ మదర్సాలో కూడా నేర్పించటం లేదు. ఈ వేషధారణకి ఒక అంటే ఇస్లాం అనే దానిని ఒక మతంగా ఒక దానిగా చేశారు. ఇది ఒక ధర్మంగా, ఇవన్నీ ధర్మానికి సంబంధించినవి. మద్యం తాగకూడదు, అందరూ మద్యం తాగకూడదు. జూదం అందరూ ఆడకూడదు, అహంకారంతో మాట్లాడకూడదు, చాడీలు చెప్పుకో, ఇవన్నీ సమాజానికి సంబంధించినవి, ఒక మతానికి సంబంధించినవి కాదు. అయ్యే దేవుడు చెప్పేది. దీన్ని ఏం చేశారంటే ఒక మతానికి సంబంధించి ఆరాధన అంటే ఇది. ఆరాధన అంటే 5 పూట్ల నమాజులు చేసేది, ఉపవాసాలు ఉండేది కాదు. ఆరాధన అంటే ఆజ్ఞలు పాటించడం ఆరాధన ఉంటుంది, ప్రార్థన ఉంటుంది, అడగడం ఉంటుంది, దేవుణ్ణి ప్రార్థించడం ఉంటుంది. దేవుని నువ్వు ప్రార్థించేది అయ్యింది, దేవుడితో వేడుకోవడం ఉంటుంది, అడగడం ఉంటుంది. అది చాలా ఉంటాయి. మనం లుక్మాన్ లో చెప్పినప్పుడు కూడా నీకు కష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి అడగాల, దేవుణ్ణి అడగాల. చాలా ఉంటాయి. వీళ్ళు ఏంటంటే ఆరాధన, ఆజ్ఞలు, ప్రార్థన అన్ని ఒకటే రిసీవ్ చేశారు. ఇవన్నీ చెప్పాలా. దాని తర్వాత 41వ సూర 34వ వాక్యం, ప్రవక్త మంచి చెడు ఒకటి కావు. వాస్తవం. నీవు చెడును శ్రేష్టమైన మంచి ద్వారా తొలగించప్పుడు నీ పట్ల శ్రద్ధాభావం కలిగేలా నీకు శత్రువు కూడా ఏంటంటే నీకు స్నేహితుడు అయిపోతాడు. ఇది ఏంటంటే మనం అవతల వాడు మనకు చెడ్డ చేయాలనుకున్నా వాడికి మనం మంచిగా ఉంటే వాడు కూడా ఒకరోజు మంచిగా అయిపోతాడు. అబ్బా ఏంద్ర ఎంత మంచితనం వీళ్ళకాడ ఉంది అని చెప్పి ఒకడు కోపగించుకోగానే మనం కూడా కోపగించుకోకూడదు. అది ప్రవక్తకు దేవుడు చెప్తున్నాడు. చూసారా? ఎక్కడైనా చెప్పారా? ఇది ఏ మసీదుల్లో కూడా ఈ వాక్యం చెప్పుంటే ఎంతో మంది బాగుపడిపోతారు. ఇది 41వ అధ్యాయం అల్-ఫుసిలత్లోనే 34వ వాక్యం, ప్రవక్త మంచి చెడు ఒకటి కావు, నీవు చెడును శ్రేష్టమైన మంచి ద్వారా తొలగించు. ఎంత నీ శత్రువు కూడా నీ ప్రాణ స్నేహితుడు అయిపోతాడు. ఎంత మంచి వాక్యం, ఎంత అద్భుతంగా ఉంది వాక్యం, ఎంత కమ్మంగా ఉంది వాక్యం, ఎంత బాగుంది. ఎక్కడైనా చెప్పారా? మనకు మసీదులు ఎక్కడైనా చెప్పారా? ఏ మదర్సాలైనా పిల్లలకు నేర్పిస్తారా ఎంత మంచి వాక్యాలు? మంచి ద్వారా చెడును తీసేయి. చాలా మంచి మాట, చాలా అంటే చాలా మంచి మాట. ఇంకా మనం ఏం తినాలో కూడా ఇక్కడ చెప్తున్నాడు దేవుడు. అల్-మైదాలోనే 3వ వాక్యం, మీ కొరకు నిషేధించనేది జంతువు రక్తము, పంది మాంసము, అల్లా పేరు కాక వేరే జంతువు రక్తం, మృత జంతువు చనిపోయినటువంటి జంతువు రక్తము, పంది మాంసము. చూసారా? అన్న రాసుకొచ్చారు. రహీం భాయ్ మొత్తం నీట్గా ఏంటంటే నీట్గా ఒక బుక్ని మెయింటైన్ చేసుకొని ఒక ఆరాధన అంటే ఏమిటి అనేది నీట్గా రాసుకోవచ్చు. అసలు ఈ వీడియో కాన్సెప్ట్ అంటే అసలు అల్లా ఆరాధన అంటే ఏమిటి, అది వీడియో హెడ్లైన్ పెట్టాలి మనం. అది ఇంకా మనం దేవుణ్ణి ఎలా నమ్మాలో కూడా ఇది కూడా ఉన్నట్టుంది. ఇది కూడా చూద్దాం. సూర ఆల్ ఇమ్రాన్ 3వ సూరాలోనే 108వ ఖురాన్ వాక్యం అనమాట. ఇవి దైవ వచనాలు, వీటిలో మేము నీకు యథార్థంగా వినిపిస్తున్నాం, ఉన్నవి ఉన్నట్టుగా నిజంగా వినిపిస్తున్నాము. అంటే దేవుడు అబద్ధం చెప్పడు, కానీ జనాలకు అర్థం కావాలని ఈ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నాడు. యథార్థంగా ఉన్నవి ఉన్నట్టుగా మీకు మేము వివరిస్తున్నాము అని. ప్రపంచ ప్రజలకు అన్యాయం చేయాలనే ఉద్దేశంతో దేవునికి ఏమాత్రం దేవుడు ఈ భూమి మీద మనుషులను పుట్టి వదిలేదు గాలికి. చట్టాలంటే ఇవే దేవుడి యొక్క వచనాలు, అంటే చట్టాలు. దేవుడు ఎలా బ్రతకాలనేటటువంటి చట్టాలను దేవుడు పెట్టాడు అనమాట. వీటిని పాటిస్తే ఆరాధన, వీటిని పాటిస్తే చట్టాలను పాటిస్తేనే ఆరాధన, లేకపోతే కాదు. అది తర్వాత 5వ సూరాలో 32వ వాక్యం ఇదేనా? ఈ కారణం వలనే మేము ఇశ్రాయేలు సంతతికి ఈ
ఫర్మానాన్ని రాసి ఇచ్చాము, హత్యకు బదులుగా కల్లోలాన్ని వ్యాపింపజేసినందుకు గాను కాక మరి ఏ కారణం వలనైనా కానీ ఒక వ్యక్తి అన్యాయంగా చంపితే అతను సమస్త మానవాళ్ళని చంపినట్టే, మరి ఏ వ్యక్తి అయినా ఒక ప్రాణాన్ని కాపాడితే అతను సమస్త జనులను కాపాడినట్టే. అది ఇంకా ఏంటంటే దేవుడు చెప్పేది ఏంటంటే అసలు ఒక్క మనిషిని కానీ చంపితే సమస్త మానవాళ్ళని చంపినంత పాపం అని ఎందుకన్నాడు అంటే అంత ఘోరము. చంపడం అనే కాదు, ఇక్కడ మనిషిని అన్యాయంగా కూడా కొట్టకూడదు, అన్యాయంగా తిట్టకూడదు, ఏం చేయకూడదు, వద్దు. ఒక అన్యాయంగా ఒక వ్యక్తి జోలికి మనం పోకూడదు ఏ లెక్కలో కూడా. నాకు అధికారం ఉందను, నాకు బలం ఉందను, నాకు డబ్బు ఉందను, నాకు ఒక పెద్ద జాతి నా వెనకాల ఉన్నారనో, బలగం ఉందనో ఒక వ్యక్తి జోలికి మీరు పోవద్దు, అన్యాయంగా ఒక వ్యక్తి దగ్గరికి పోకూడదు. ఇది కానీ ఈ రోజుల్లో ఈ వాక్యం ముస్లిం సమాజంలో బాగా పెరుగుంటే ఎంతో బాగుండేది. కానీ చాలామందిని బయట వీళ్ళు తీవ్రవాదులు వీళ్ళ హింస ఉంది. ఎందుకంటే బయట దేశాలలో హింస ఉంది, ఆఫ్ఘనిస్తాన్ హింస ఉంది, పాకిస్తాన్ హింస ఉంది, ఇరాన్ ఇరాక్ హింస ఉంది. ఇటువంటి దేశాలను చూసి ఇప్పుడు మనకు అది ఉంది కదా, మనకి ఇజ్రాయిల్ పాలస్తీనా వీటిని కూడా చూసి హింస ఉంది. ఎందుకు హింస ఉందంటే వీళ్ళు హదీసులను ఫాలో అవ్వడము, గుడ్డిగా మూఢనమ్మకాలను ఫాలో అవ్వడం. ఖురాన్తో హదీసును పోల్చారు. ఒక అబద్ధాన్ని ఒక నిజంతో పోలిస్తే ఏం జరుగుతుందంటే ఖురాన్ అలా కూడా ఒక అబద్ధాన్ని నిజంతో కలుపుకోవాలని చేయబాకని అంటాడు. చేస్తే అన్ని రకాల నేరాలు కూడా అన్ని రకాల బాధలు కష్టాలు అన్నీ వచ్చేస్తాయి. అటు వచ్చేసినాయి ఇప్పుడు దేశాల్లో. కానీ ఇక్కడ దేవుడు చెప్పేది అద్భుతమైన ఒక మనిషి జోలికి అసలు అన్యాయంగా పోవద్దు, అసలు ఎన్ని వద్దు, యుద్ధాలు ఎన్ని వద్దు. మంచి పండ్ల చెట్లు వేసుకోండి, మంచి చూడండి, మంచి కాలంలో మంచి ప్రకృతి, హాయిగా బ్రతకండి, హాయిగా జీవించండి, ప్రశాంతంగా ఉండండి, ఒకరి జోలికి ఒకరు పోకండి. ఎంత బాగుంటుంది జీవితం. ఎంతోమంది భయపడితే ఎందుకు బతుకుతారంటే నేను ఎంత మంచిగా బ్రతికినా నా జోలికి ఎవడో ఒకడు వస్తాడు. నేను ఈ రోజు కూడా నేను మంచిగా బ్రతికితే ఒకటి తాగేసినాడు ఒకడు వస్తాడు, మనల్ని నిజుగు పుట్టిస్తాడు. ఇంకొకడు వస్తాడు, మనం మంచిగా ఖురాన్ వాక్యాలు తీసినా నువ్వు ఎందుకు వీడియోలు తీస్తున్నావు, ఎందుకంటే ఓడి వ్యాపారం ఎక్కడ నాశనం అయిపోద్దని చెప్పి. ఇది ఎందుకంటే దేవుడు ఆజ్ఞలు పాటించకపోవడం. అది అంటే అదే కారణం. అంటే ఏదైనా ఒక మనిషిని చంపేదానికి కారణం ఉండాలనా, అంటే అతను చాలా ఘోరమైన తప్పు చేసి ఉంటాలనా. అదే ఘోరమైన తప్పు చేయాలి. అసలు దేనికి ఎన్ని అసలు ఎవరి జోలికి ఎవరు పోకపోతే అసలు ఏం రాదు కదా అసలు. అంతేనా? అదే ఇక్కడ దేవుడు అసలు ఎవరి జోలికి ఎవరు పోవద్దు. అసలు కాన్సెప్ట్ అసలు హింస అనేది మనకు వద్దు. అంతేనా? టోటల్ కాన్సెప్ట్. తర్వాత ఖురాన్ సూరా బకరా 275, 276. వడ్డీ తినేవారు దినాన చెడు మార్గం ఉమ్మాదిలా లేచి వస్తారు. ఇది వడ్డీ తినేవారు ప్రళయ దినాన చెడు మార్గం ఉన్మాదిలా లేచి వస్తారు. ఈ విధంగా ఎందుకు జరుగుతుందంటే వారు వ్యాపారం వడ్డీ రెండు ఒకేలాంటివి కదా అన్నారు. నిజానికి దేవుడు వ్యాపారాన్ని ధర్మసమ్మతం చేశాడు, వడ్డీని నిషేధించాడు. ఇంకా సరే, ఇది విషయం ఏంటంటే వడ్డీ కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు బ్యాంకింగ్ సిస్టము వడ్డీ ఈ రెండు సంబంధం కాదు. దీని గురించి దేవుడు చెప్పేది అన్యాయంగా వడ్డీ సొమ్ము తీసుకుంటారు. ఈ రోజు కూడా నేను చాలా మందిని వడ్డీ సొమ్ము అన్యాయంగా తీసుకున్నారు, బాగుపడే వాళ్ళు భూమి మీద కూడా బాగుపడిన వాళ్ళు లేరు. ఇప్పుడు మా అమ్మ కూడా అంతకుముందు వడ్డీ తీసుకుంది 5,000, కట్టిందేమో మొత్తం కలిసి 20,000. 20,000 అది తప్పు అక్కడ జరగద్ది. తప్పు ఏంటంటే అక్రమంగా అన్యాయంగా వ్యక్తి దగ్గర దోచేసుకుంటారు. నేను ఫస్ట్ బ్యాంకింగ్ గురించి ఎందుకన్నానంటే చాలా మంది బ్యాంక్ అంటున్నారు. బ్యాంక్ అనేది ఏంటంటే ఏదో ఒక ₹1, 70 పైసలు ఇల్లు కట్టుకునేదానికో, కారు కొనుక్కునేదానికో, బండి కొనుక్కునేదానికో, ఏదో అక్కడ ఉద్యోగస్తులు మెయింటైన్ చేసుకునేదానికో, దానికో దీనికో. కానీ ఈ మధ్య దొంగ యాప్లు వచ్చేస్తున్నాయి, కొత్త యాప్లు. పేర్లు చెప్తే మళ్ళీ తప్పు. ఈ మధ్య ఫ్రాడ్, ఆ భయంకరమైన వడ్డీ వేస్తున్నారు. ప్రాసెసింగ్ ఫీజు అంటాడు, వాడు ఇన్సూరెన్స్ అంటాడు, లేని వేసి ఆ ఇన్సూరెన్స్కి వడ్డీ వేస్తాడు, ఆ ప్రాసెసింగ్ ఫీజుకి వడ్డీ వేస్తాడు. ఈ ఆర్బీఐ కూడా ఎట్టయిపోయిందో కానీ ఈ విధంగా. అంటే నేను ఇప్పుడు ఈ బ్యాంకింగ్ గురించి ఎందుకు చెప్తాను అంటే ఈ మధ్య ఎక్కువ బ్యాంకులు వడ్డీలు ఎక్కువ అయిపోయినాయి. ఒకప్పుడు వడ్డీ వ్యాపారస్తులు తగ్గిపోయారు, ఇప్పుడు ఈ వడ్డీ చేసే వాళ్ళు ఎక్కువ అయిపోయారు. ఎందుకోసం ఏంటంటే అసలు ఈ వడ్డీ అనేది మంచి వ్యాపారం కాదు. అది దేవుడు చెప్పేది. వ్యాపారం చేసుకొని బ్రతకండి, వడ్డీ వద్దు మనకి. అన్యాయంగా తినొద్దు. ఒకరి దగ్గర అన్యాయం అది ఎందుకంటే బాధ. నువ్వు చెప్పేది 5,000 తీసుకొని 20,000 కట్టేటప్పుడు భలే బాధ. ఎంత బాధ అంటే మనం చేసుకున్న కష్టము, మనం తినాల్సినటువంటి తిండి అనవసరంగా వేరే వాడికి పెట్టినట్టు అయిపోద్ది. పేదోడు ఇంకో రోజు పేదోడు అయిపోతారన్నా, భయంకరమైన పేదోడు అయిపోతాడు. అంతేనా? ఊర్లలో వదిలిపెట్టి ఖాళీలు చేసి వెళ్ళిపోయి ఉన్నారు. ఆస్తులు అన్నీ దోచుకున్నారు ఈ వడ్డీల వల్ల.
అంతేనా? అంత ఘోరం. వడ్డీ వ్యాపారం మనకొద్దు. అది ఎందుకంటే నేను బ్యాంకింగ్ గురించి మమ్మల్ని క్షమించండి. కొన్ని అనివార్య కారణాల వల్ల ఏంటంటే ఈ వీడియోని ఆపుతాను. ఎందుకంటే చాలా దూరంలోకి వచ్చేసాము, ఛార్జింగ్ అయిపోయింది మైక్లో. కాకపోతే ఈ పుస్తకంలో మీరు విన్నారు కదా, ఇంకా చాలా ఉన్నాయి వాక్యాలు. దేవుణ్ణి ఎలా ఆరాధించాలి, అసలు ఆరాధించడం అంటే ఏమిటని మీరు కొంచెం సేపే విని ఉండవచ్చు. ఇతను ఏంటంటే చాలా కష్టపడి రాత్రి పొగులు మేలుకొని మరి మీరు వినాలని మీకోసం ఏంటంటే రాశాడు అతను. పీడిఎఫ్ పంపిస్తానా? పీడిఎఫ్ లేకపోతే నేనైనా సరే తర్వాత అయినా సరే ఇదే వీడియోని నేను కంటిన్యూ చేస్తాను. ఇతను రాసినటువంటి వాక్యాలని ఎలా ఆరాధించాలి ఏమిటని ఈ వీడియోని నేను కంటిన్యూ చేస్తాను. ఇంతటితో ఆపుతున్నాను. కోసం అన్న సరిలో కూడా వచ్చావనా? థ్యాంక్స్ అన్న. ఓకే ఓకే అన్న, అంత దూరం నుంచి అన్న, వర్షం కూడా పడుతుందన్న. ఏం కాదు ఇబ్బంది ఏం లేదు. మనం అంతా ఏంటంటే దేవుడి కోసం, దేవుడు సేవ కోసం, మనుషులందరూ బాగుండాలనే దాని కోసం మనం వచ్చాము. మీరందరూ బాగుండాలి, మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో మేము రావడం అనేది జరిగింది. ఇటువంటి మరిన్ని వీడియోలు మరిన్ని తీయాలనే దేవుడి దయ వల్ల మేము కోరుకుంటూ ఉన్నాం.